నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ ప్రసాద్. వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో రాజకీయ మంటలైతే చెలరేగుతున్నాయి. అనుకూలం, వ్యతిరేకం అంటూ రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత ఎవరైతే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఉన్నాయో ఇంతవరకు ముస్లింల మనోభావాలు కాపాడతాం, వారి అభివృద్ధికి కృషి చేస్తామంటూ చెప్పుకొచ్చిన చాలా పార్టీలు పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఆ అనుకూలమైన బిల్లుకు అనుకూలంగా మద్దతు తెలిపిన తర్వాత జరుగుతున్న పరిణామాల పట్ల ఆయా రాష్ట్రాల్లో ముస్లిం సోదరుల నుంచి ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించి తీవ్రమైన ప్రతిఘటన, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది తమ రాజకీయ అభివృద్ధికి ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపుతుంది అన్న భయంతో చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయన్న ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలు పక్కన పెడితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అసలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండడానికి ప్రధానమైన కారణమే తెలుగుదేశం పార్టీగా మనం చెప్పుకోవాలి. అలాంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల మనోభావాలను కాపాడేందుకు గత ఎన్నికల్లో హామీలు ఇచ్చింది. మీ వెన్నంటే ఉంటాం, మీ అభివృద్ధికి తోడ్పడతాం, మీ మనోభావాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం అంటూ హామీలు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా వక్ఫ్ బిల్లు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంట్లో మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా అనుకూలంగా ఓట్లేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ పరిణామాలు జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ప్రతిపక్షంగా ఉంది, బలీయమైన పార్టీగా ఉంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకంగా ఓటు వేసిన పరిస్థితి కూడా మనం గమనించాం. ఇలాంటి పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఓటు వేసిందంటూ ప్రచారం చేసుకునే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ. ఇదంతా మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్వయంగా పార్లమెంటు సాక్షిగా వక్ఫ్ బిల్లుకు మేము వ్యతిరేకం, అంటే దీనికి ఎలాంటి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోము అంటూ స్పష్టంగా ప్రకటించిన తర్వాత అంతవరకు జరిగిన ప్రచారం విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాస్త వెనక్కు జంకాల్సిన పరిస్థితి వచ్చింది. తాము అంటే రకరకాల మీడియా ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారన్న భావనతో రకరకాల ప్రచారాలు చేసిన తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇప్పుడు నాలుగు ఖర్చుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే జనసేన పూర్తిగా వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఆ పార్టీ విధాన నిర్ణయంగా అది మార్చుకుంది. కానీ తెలుగుదేశం మాత్రం ముస్లిం ఓటర్లు బలీయంగా ఉన్న చాలా జిల్లాల్లో ఈ పరిణామాలు ఖచ్చితంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి, రేపొద్దున్న ఓట్లన్నీ కూడా దూరం అవుతాయన్న భయంతో ఏం చేయాలన్న దిశగా దాన్ని అంటే నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఒకవైపు పార్లమెంట్లో బిల్లుకు అనుకూలంగా ఓట్లేసిన ఎంపీలు రాష్ట్రానికి వచ్చేసరికి ముస్లిం మనోభావాలు ఇంకా కాపాడుతామంటూ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముస్లిం విద్యార్థులందరూ కూడా ఉచిత విద్య ఇస్తామంటూ తాజాగా ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లుగా ఒక ప్రకటన అయితే జారీ అయింది. మరి పార్లమెంట్లో అనుకూలంగా మద్దతు తెలిపిన తర్వాత రాష్ట్రంలో ముస్లిం మనోభావాలు ఏ రకంగా కాపాడుతారన్న దాని మీద వాళ్ళకి ఎలాంటి స్పష్టమైన విధానం కూడా లేదన్న సంకేతం అయితే మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముస్లిం వర్గాలను కూడా తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వారంతా కూడా ప్రకటనలు చేస్తున్న పరిస్థితి చివరికి ఎలా వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలకేంద్రం ఏదైతే ఉందో హెరిటేజ్కి సంబంధించిన ఉత్పత్తులు కూడా బ్యాన్ చేయాలి, మీరందరూ కూడా ఎవరు ముస్లిం వర్గానికి సంబంధించిన ఎవరు కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హెరిటేజ్ పాలన కూడా కొనకూడదు అన్న ప్రచారాన్ని తీసుకొచ్చారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరగకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అసలు విషయం అనేది పార్లమెంటు సాక్షిగా బయటపడిన తర్వాత ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ రకరకాల ఎత్తుగడలు వేస్తూ వస్తుంది. మరి అక్కడ అనుకూలంగా బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయడం ఎందుకు, రాష్ట్రానికి వచ్చేటప్పటికి రకరకాల ద్వంద్వ ప్రమాణాలతో రకరకాల హామీలు ఇచ్చేందుకు, ముస్లిం వర్గానికి ఏమార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు, ఇదంతా చూస్తున్న
ముస్లిం వర్గానికి సంబంధించిన ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో తూర్పారపడుతున్నారు. మీరు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వచ్చుగాక, కానీ రాష్ట్రంలో ఉన్న ముస్లింల కోసమైనా మీరు ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అయితే ఆయా వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం విషయంలో ఈ ముస్లిం వర్గాల ఈ ముస్లిం సమాజం ఏ రకంగా ముందుకెళ్ళబోతోంది, పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుందా, లేదంటే వారిని పూర్తి స్థాయిలో కూల్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆ కూల్ చేసే చర్యలను ముస్లిం సమాజం నమ్ముతుందా, ఇలాంటివన్నీ కూడా రానున్న కాలంలో మనం వేచి చూస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉంటుంది.